ఉగాది పర్వదినం సందర్భంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI, AEO, వెటర్నరీ అసిస్టెంట్, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ మార్చి 29 నుండి ఏప్రిల్ 3 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ఒక ప్రతిష్టాత్మక అవగాహన కార్యక్రమం. ఆ ప్రోగ్రాం పేరేంటంటే వినయ సామరస్య యోజన. సామరస్య యోజన ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోందంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఏ రోజున ప్రారంభించబోతోంది ఈ అవగాహన కార్యక్రమాన్ని అంటే ఏప్రిల్ 14th మహానుభావుడి జన్మదినోత్సవం రోజున, ఏప్రిల్ 14వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం రోజున కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమం. ప్రత్యేక కార్యక్రమం దేనికి సంబంధించి అంటే ఇది అన్టచబిలిటీని ఎరాడికేట్ చేయడానికి. అన్టచబిలిటీ ఇది గుర్తుంచుకోండి. అన్టచబిలిటీని ఎరాడికేట్ చేయడానికి అంటే అంటరానితనాన్ని నిషేధించడానికి. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో కూడా, సో రాష్ట్రంలోని ప్రతి విలేజ్లో గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా, గ్రామ పంచాయతీ నుండి ప్రత్యేక అవగాహనను నిర్వహించడం అన్నట్టు. పంచాయతీ పరిధిలో గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా అంటరానితనం ఉండకూడదు, అంటరానితనాన్ని నిషేధించండి అని ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మరి ఎందుకు ఈ ప్రోగ్రాం ఈరోజు వార్తలు నిలిచింది అంటే ఇటీవల జరిగిన ఒక సంఘటన. మనం కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ అనే ఒక డిస్టిక్ గురించి చాలాసార్లు డిస్కస్ చేస్తాం. కొప్పల్ టాయ్ క్లస్టర్, అతిపెద్ద బొమ్మల తయారీ క్లస్టర్ అని చెప్పేసి. అలా కొప్పల్ అనే ఒక జిల్లాలో మియాపూర్ అనే ఒక గ్రామం ఉంటుంది. ఈ గ్రామం మియాపూర్ అనే ఒక గ్రామంలో 3 years కిడ్, 3 సంవత్సరాల ఒక పిల్లోడు, ఒక చిన్న పిల్లోడు, తన పేరు వినయ్. వినయ్ ఇక్కడ చూడండి, వినయ్, వినయ, ఒక పర్సన్, ఒక చిన్న పిల్లోడి పేరు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. అంటే ఇక్కడ పిల్లోడికి సంబంధించి కొంత ఇంపార్టెంట్ న్యూస్ని మనం చూడాల్సి ఉంటుంది. గడిచిన సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ, సెప్టెంబర్ 21వ తేదీ, సో సెప్టెంబర్ 21 తేదీ అవసరం లేదు, సెప్టెంబర్ 2021 అని గుర్తుంచుకోండి. అంటే గడిచిన సంవత్సరం సెప్టెంబర్ మాసంలో వినయ్ అనే ఒక చిన్న పిల్లాడు ఎవరైతే ఉంటారో, 3 years కిడ్ ఎవరైతే ఉంటారో, ఎక్కడ ఉంటున్నాడు? కొప్పల్ జిల్లాలోని మియాపూర్ అనే ఒక ప్రాంతంలో, మియాపూర్ అనే ఒక గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు వారి కుటుంబం. ఒకసారి అనుకోని పరిస్థితిలో వినయ్ ఎందులోకి వెళ్ళడం జరిగింది అంటే ఆ గ్రామం పరిధిలో ఉండే ఒక దేవాలయంలోకి వెళ్ళడం జరిగింది. దీన్ని గమనించిన స్థానిక పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దలు, సో వినయ్ సామాజిక పరిస్థితుల ఆధారంగా, తన యొక్క కులం ఆధారంగా వారి కుటుంబం పైన 25,000 రూపాయల జరిమానాను విధించారు. కారణం ఒకటే, దేవాలయంలోకి ప్రవేశించారు అనేది. సో దేవాలయంలోకి ప్రవేశించారని చెప్పేసి ఈ కుటుంబం పైన 25,000 రూపాయల జరిమానాను విధించడం జరిగింది. ఆ తర్వాత అంతేకాదు, వినయ్ వారి కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళ మదరు, ఫాదర్, వారి కుటుంబం మొత్తాన్ని కూడా సోషల్ బాయ్కాట్ చేశారు. సోషల్ బాయ్కాట్ గుర్తుంచుకోండి. సోషల్ బాయ్కాట్ అంటే సామాజిక బహిష్కరణ అంటాం. అంటే వెలివేశారు. ఇప్పటికీ కూడా చూడండి, వెలి అనేది అమల్లో ఉంది భారతదేశంలోని చాలా ప్రాంతాలు. అలా ఒక కుటుంబాన్ని వెలివేశారు. మరి ఈ పిల్లాడు చేసిన దారుణం ఏంటట? జస్ట్ దేవాలయాల్లోకి అనుకోని పరిస్థితిలో తను ఎంటర్ కావడం జరిగింది. అలా దేవాలయం అపవిత్రమైంది అనే ఒక నిందన వేసి ఈ కుటుంబం మొత్తాన్ని కూడా వెలివేయడం జరిగింది, జరిమానా విధించడం జరిగింది. ఈ పరిస్థితి ఏదైతే ఉంటుందో, ఇక్కడ చోటు చేసుకున్న ఈ పరిస్థితి
రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు వ్యాపించడం జరిగింది. ఇటీవల ముఖ్యంగా ఎస్సీలకి సంబంధించి దళిత్ అనే పదాన్ని వాడకూడదు, బట్ ఇక్కడ వాడుతున్నాను పరిస్థితిని బట్టి మనకి ఎక్స్ప్లెనేషన్లో భాగంగా. సో దళితులు ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఇంకా ఇప్పటికీ కూడా మన భారత రాజ్యాంగం ఎన్ని హక్కులను కల్పిస్తున్నా ఈ సామాజిక బహిష్కరణ, ఈ ఫైన్ ఏంటి, దేవాలయాల్లోకి ప్రవేశించినందుకు ఇంత దారుణం చేస్తారా అని చెప్పేసి ఊరి పెద్దలపైన కోర్టుకు వెళ్ళడం కానివ్వండి, కేసులు వేయడం కానీ ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ సో వినయ్ అనే ఒక పిల్లాడి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం వినయ సామరస్య యోజన. వినయ సామరస్య యోజన ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 రోజున ప్రారంభిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం రోజున. ఈ అవగాహన కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు చాలా గ్రామీణ ప్రాంతాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామ పంచాయతీ నుండి ప్రత్యేక అవగాహన కల్పించాలి. సో అంటరానితనం నిషేధం అని చెప్పి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 చెప్తోంది. అంటరానితనం నిషేధం, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 17ని దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ రూపకల్పన చట్టాలు కూడా మనం చూస్తాం. పార్లమెంటు రూపకల్పన చేసిన చట్టాల్లో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ 1955 కానివ్వండి, ఆ తర్వాత కాలంలో పార్లమెంట్ రూపకల్పన చేసిన మరొక చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ కానివ్వండి, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్. ఆ తర్వాత 1989లో ఎస్సీ ఎస్టీ అట్రోసిటీ యాక్ట్. అలా ఎన్ని చట్టాలను తీసుకొచ్చినా కూడా ఇప్పటికీ కూడా వెలివేయడము మరియు కులం ఆధారంగా ఇంకా ఇలాంటి పరిస్థితులు భారతదేశంలో జరుగుతున్నాయడం చాలా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలపైన అవగాహన కల్పించడం మరియు దేవాలయ ప్రవేశం అనేది అందరికీ కూడా ఉంటుంది, వీటిపైన ప్రత్యేక అవగాహన కల్పించడం మరియు ముఖ్యంగా సొసైటీలో గ్రామీణ ప్రాంతంలో ఈ ఎస్సీలకి సంబంధించి కానివ్వండి, ఎస్టీలకి సంబంధించి కానివ్వండి, వారిని రక్షించే ప్రాథమిక హక్కే కానివ్వండి, వారిని ప్రొటెక్ట్ చేసే చట్టాలు కానివ్వండి, వాటి గురించి ప్రత్యేక అవగాహన కల్పిస్తూ వీరిని ఎంపవర్ చేయడం, వీరికి సాధికారత కల్పించడం. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా రాష్ట్రంలో ఎవరైతే ఇలాంటివి గ్రామీణ ప్రాంతాల్లో చేస్తారో వారు ఎలాంటి శిక్షలకు గురవుతారో కూడా చెప్తారన్నట్టు. అలా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన అంశం, ప్రత్యేక అవగాహన కార్యక్రమం అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాలు మనం చూసాం. జనస్పందన అనే ఒక ప్రత్యేక అంశమే కానివ్వండి, అండ్ పాఠశాలకి సంబంధించి కంట్రిబ్యూషన్ ప్రోగ్రామ్. సో ఆ కంట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఏంటి, మై స్కూల్ మై కంట్రిబ్యూషన్ అని చెప్పేసి నమ్మా షాలే నన్నా కడుగే అనే ఒక ప్రత్యేక అంశం. కొప్పాల్ టాయ్ క్లస్టర్ గురించి చూసాం. అండ్ దేశంలోనే మొట్టమొదటి ఇంజనీరింగ్ R&D పాలసీని విడుదల చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటి, కర్ణాటక రాష్ట్రం. దేశంలోని మొట్టమొదటి AVGC సెంటర్ ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడే వార్తలు ఇచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం దేశంలోనే మొట్టమొదటి ఆర్ట్ పార్క్ ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడే వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా కొప్పల్ టాయ్ క్లస్టర్ కానివ్వండి, ఇలాంటివి అండ్ నూతనంగా ఏర్పడిన డిస్టిక్ కానివ్వండి, హుబ్లీ డిస్టిక్ కానివ్వండి, వీటన్నిటి ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. సో ఈరోజు అంటరానితనానికి సంబంధించి జరిగిన సంఘటనల ఆధారంగా వినయ సామరస్య యోజన అందరికీ సామరస్యం కల్పించడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ప్రత్యేక కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు సరిస్కా టైగర్ రిజర్వ్ వార్తలు నిలిచింది. సరిస్కా టైగర్ రిజర్వ్ యాక్చువల్గా భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నాయి, 53 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. చాలా రోజుల పాటు మీకు రిపీట్ చేస్తాను, ఈ మధ్యకాలంలో టైగర్ రిజర్వ్స్ వార్తలు నిలవట్లేదు. సో 53వ టైగర్ రిజర్వ్గా గురు ఘాసిదాస్ టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి మనం లాస్ట్ టైం చర్చించుకున్నాం. అంతకుముందు 52వ టైగర్ రిజర్వ్గా రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ రాజస్థాన్కి సంబంధించి వార్తలు వచ్చినాయి. అలా టైగర్ రిజర్వ్ల పైన ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ గుర్తింపు పొందిన అక్రెడిషన్ పొందిన భారతదేశంలోని 14 టైగర్ రిజర్వ్లు కానివ్వండి, టైగర్ సెన్సెస్ కానివ్వండి, ఇటీవల వార్తలు ఇచ్చిన అన్ని టైగర్ రిజర్వ్ అంశాలు చూడండి. ఈరోజు
సరిస్కా టైగర్ రిజర్వ్. సరిస్కా టైగర్ రిజర్వ్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలంటే రాజస్థాన్ రాష్ట్రం. రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఆరవల్లి హిల్లీ ఏరియా ఉంటుంది కదా, అక్కడ ఉండే టైగర్ రిజర్వ్. ప్రపంచవ్యాప్తంగా ఇది మొట్టమొదటి టైగర్ రిజర్వ్గా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే టైగర్ రీలొకేషన్కి సంబంధించి. టైగర్ రీలొకేషన్ అంటే ఏం లేదు, ఒక టైగర్ రిజర్వ్లో గణనీయ సంఖ్యలో టైగర్స్ ఉన్నాయనుకోండి, ఇంకొక టైగర్ రిజర్వ్లో అసలు టైగర్సే లేవనుకోండి, ఈ కొన్ని టైగర్స్ని తీసుకెళ్ళి ఆ టైగర్ రిజర్వ్స్కి మార్చడం అన్నట్టు, టైగర్ని రీలొకేట్ చేయడం. అలా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి టైగర్ రీలొకేషన్ ఎక్కడ జరిగిందంటే సరిస్కా టైగర్ రిజర్వ్ జరిగింది. ఇవన్నీ పాత అంశాలు. మరి ఈ రోజు ఎందుకు వార్తలు ఇచ్చిందంటే సరిస్కా టైగర్ రిజర్వ్లో ఇటీవల కారు చిచ్చు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కారు చిచ్చు, వైల్డ్ ఫైర్స్ అంటాం, ఫారెస్ట్ ఫైర్స్. అలా కారు చిచ్చు బారిన పడిన, వైల్డ్ ఫైర్స్ బారిన పడిన, ఫారెస్ట్ ఫైర్స్ బారిన పడిన సరిస్కా టైగర్ రిజర్వ్లో దాదాపు 10 చదరపు కిలోమీటర్ల ఏరియా మొత్తం కూడా దహనం అయిపోయిందంట. ఇలాంటి పరిస్థితుల్లో మనకి అదృష్టవశాత్తు ఎలాంటి టైగర్ కూడా చనిపోలేదని ఫారెస్ట్ అఫీషియల్ చెప్పారు. సో ఈ కారు చిచ్చులను చల్లార్చడానికి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా నిమగ్నమైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా ప్రత్యేక హెలికాప్టర్ల ఆధారంగా అక్కడ స్ప్రింక్లింగ్ చేసేస్తున్నారు. మొత్తం కూడా ఆ ఎమిషన్స్ని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. సో విపత్తు సంబంధిత అంశంతో వార్తలను నిలిచిన టైగర్ రిజర్వ్సే కానివ్వండి, లేదా ఇటీవల కాలంలో టైగర్కి సంబంధించి ప్రత్యేక అంశాలుగా వార్తలు ఇచ్చినవి కానివ్వండి, ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇక్కడే ఇంకొక అంశం కంటిన్యూ అనుకోండి, ఇంకోటి కూడా వార్తలు ఇచ్చింది. కాజీరంగా నేషనల్ పార్క్ వార్తలు ఇచ్చింది. కాజీరంగా నేషనల్ పార్క్, కాజీరంగా జాతీయ పార్క్. కాజీరంగా జాతీయ పార్క్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? అస్సాం రాష్ట్రం గుర్తుకు రావాలి. సో అస్సాం రాష్ట్రంలోని కాజీరంగా టైగర్ రిజర్వ్ అనగానే ప్రపంచ ప్రత్యేకం 2 అంశాల్లో. ఒకటి వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కాజీరంగా నేషనల్ పార్క్ని ఇప్పటికే గుర్తించింది. ఇది ఓల్డ్ టాపిక్. మరియు కాజీరంగా నేషనల్ పార్క్ అనగానే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రత్యేకం. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు, వన్ హాండ్ రైనోసరస్ అంటాం. ప్రపంచంలో ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అంటేనే గుర్తుకు రావాల్సింది కాజీరంగా నేషనల్ పార్క్. అలాంటి కాజీరంగా నేషనల్ పార్క్లో ఈ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు, వన్ హ్యాండ్ రైనోసరస్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఒక గుడ్ న్యూస్ ఈరోజు వార్తలు నిలిచింది. లాస్ట్ టైం 2018 సంవత్సరంలో ఈ కాజీరంగా టైగర్ రిజర్వ్లో ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు సంబంధించిన సంఖ్యను ఫారెస్ట్ అఫీషియల్స్ డిక్లేర్ చేశారు. అంటే వాటి గణన అప్పుడు ఎంత ఉన్నాయట అంటే 2413 ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు కాజీరంగా నేషనల్ పార్క్లో ఉన్నాయి. మరి 2021లో మరొక సర్వే చేశారు. ఆ గణాంకాలను 2022లో రిలీజ్ చేశారు. సో ఇటీవల రిలీజ్ చేశారు. ఈ గణాంకాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈసారి కాజీరంగా నేషనల్ పార్క్లో మనకు డ్రోన్స్ ఉంటాయి కదా, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, డ్రోన్ల సాయంతో కూడా వీటిని కౌంట్ చేయడం జరిగింది. సో మనం గమనించాల్సింది ఏంటంటే, మన అదృష్టం ఏంటంటే ఈ సంఖ్య అనేది 200 పెరిగిందంట. 2018 లాస్ట్ సెన్సెస్తో పోలిస్తే ఇటీవల విడుదల చేయబడిన ఫారెస్ట్ అఫీషియల్స్ వారు ఇటీవల రిలీజ్ చేసిన సెన్సెస్లో 2413 కాస్త 2463కి రావడం, 2613కి రావడం జరిగింది. 2613కి రావడం జరిగింది. సో 200 రైనోసరస్ కౌంట్ అనేది పెరిగింది. 200 ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు పెరగడం జరిగింది. ఎక్కడైనా వన్యప్రాణులకు సంబంధించి సంఖ్య పెరిగిందంటే మనం చాలా హర్షించాల్సి ఉంటుంది. సో ఇదొక గుడ్ న్యూస్గా భావించవచ్చు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ యునెస్కో గురించి చర్చించాం కాబట్టి యునెస్కోకి సంబంధించి ఈరోజు మరొకసారి మేఘాలయకి సంబంధించి రూట్ బ్రిడ్జెస్ వార్తలు నిలిచింది. రూట్ బ్రిడ్జెస్, రూట్ అంటే వేరు, వేర్లతో అల్లబడిన ప్రత్యేకమైన వంతెనల గురించి ఆల్మోస్ట్ ఒక 4 months బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చింది. యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో ఈ రూట్ బ్రిడ్జెస్ ఆఫ్ మేఘాలయకి చోటు ఇవ్వడం జరిగింది. టెంటేటివ్ అంటే ప్రతిపాదన జాబితా అన్నట్టు, ప్రతిపాదిస్తున్నారు, ఫైనల్ కాలేదు. భారతదేశంలో ఏ ప్రతిపాదనకు సంబంధించి? వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ సంపద. మన సంస్కృతికి, మన వారసత్వానికి నిలువుటద్దంగా నిలిచే ఎలాంటి వాటినైనా కూడా యునెస్కో గుర్తిస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్.
సో ఈ సంస్థ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతికి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్ని గుర్తించడం కానివ్వండి, వరల్డ్ హెరిటేజ్ సిటీస్ని గుర్తించడం కానివ్వండి, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లకు సంబంధించి కానివ్వండి, అండ్ ఇటీవల ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్కి సంబంధించి కానివ్వండి ప్రత్యేకంగా గుర్తిస్తూ ఉంటుంది. అలాంటిది వరల్డ్ హెరిటేజ్ సైట్ భారతదేశం ఎన్నున్నాయి ప్రస్తుతం? 40 ఉన్నాయి. 40వది ధోలవీర గుజరాత్, 39వది రామప్ప కాకతీయ రుద్రేశ్వర మనకు హన్మకొండకి సంబంధించి. సో ఒకవేళ అన్నీ అనుకూలిస్తే ఫైనల్ ఇన్స్పెక్షన్ కనుక జరిగితే మేఘాలయ రాష్ట్రంలోని రూట్ బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో ఈ రూట్ బ్రిడ్జెస్ ఫెలుకా ఎలిస్టికా, యాక్చువల్లీ పేరు గుర్తుంచుకోండి, ఫెలుకా ఎలాస్టికా ఫెలుకా ఎలిస్టికా ఆర్ ఎలాస్టికా సైంటిఫిక్ నేమ్. ఇవి చెట్లు అన్నట్టు రబ్బర్ ఆధారంగా ఉంటాయి, రబ్బర్ లాగానే ఉంటాయి. ఈ చెట్లకు ఉండే వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లతో అల్లేసేసి న్యాచురల్గా వంతెలను నిర్మిస్తారు. సో ముఖ్యంగా వాటర్ స్ట్రీమ్ కెనాల్ ఉందనుకోండి, నీటి కాలువ ఉందనుకోండి, నీటి కాలువ పైన ఈ 2 చెట్లకి సంబంధించిన వేర్లు ఉంటాయి కదా, ఊడలు లాంటివి, వాటితో నిర్మిస్తారు అన్నట్టు. మరి ఎవరు నిర్మిస్తారు? ట్రైబల్ పీపుల్. కాశీ, జైంతియా ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, గిరిజన తెగల వారు ఎవరు ఉంటారో వీటిని నిర్మిస్తారు. చాలా బందోబస్తుగా ఉంటాయి. సో వీటిపైన ట్రావెల్ కూడా చేయొచ్చు, చిన్న చిన్న వెహికల్స్ కానీ నడుచుకుంటూ ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళడం కానివ్వండి. మేఘాలయ అంటేనే రూట్ బ్రిడ్జెస్. ఫెలుకా ఎలాస్టికా అనే ఒక వృక్షాలు ఏవైతే ఉంటే వాటి యొక్క రూట్స్తో తయారు చేస్తారు. సో మేఘాలయ రాష్ట్రంలో ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 బ్రిడ్జెస్ ఇలాంటివి కనబడతాయి. మేఘాలయకి వెళ్తే అన్నీ ఇవే కనబడుతూ ఉంటాయి. అలాంటిది ఈ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకం వారి సంస్కృతిలో భాగం ఒక అద్భుతమైన న్యాచురల్ కళ, న్యాచురల్ ఆర్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది యునెస్కో. టెంటేటివ్ లిస్ట్లో చోటు సంపాదించుకుంది. అతి త్వరలో టెంటేటివ్ కాకుండా యునెస్కోస్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఇది చోటు సంపాదించాలని మనం కోరుకుందాం. సో అలా ఈరోజు వార్తలు నిలిచింది. ఏ విషయంతో అయితే ఏంది, మొత్తానికైతే మేఘాలయస్ రూట్ బ్రిడ్జ్ మరొకసారి వార్తలు నిలిచి కాబట్టి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మరొక ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. మణిపూర్ ఇటీవలే మణిపూర్ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు ముగిశాయి. బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మరొకసారి బీరెన్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. బీరెన్ సింగ్ ప్రస్తుతం మణిపూర్ ముఖ్యమంత్రిగా. సో ఇటీవల గడిచిన మార్చి 30వ తేదీన బీరెన్ సింగ్ గారు క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ ట్యాగ్లైన్ ఏంటంటే వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్. యాక్చువల్గా ఇది కొత్త ప్రోగ్రామ్ ఏం కాదు. భారత ప్రభుత్వం లాస్ట్ ఇయర్ వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఆధ్వర్యంలో. సో అదే ప్రోగ్రామ్ని మణిపూర్ రాష్ట్రంలో బీరెన్ సింగ్ గారు ఇటీవల ప్రారంభించారు. సో రానున్న వర్షాకాలం మొత్తం కూడా మనకి ఏవైతే ఉంటాయో రెయిన్ వెన్ ఇట్ ఫాల్స్, అది పడినప్పుడే మనం దాన్ని క్యాచ్ చేసేసి దాన్ని ఇంకుడు గుంతల్లో స్టోర్ చేయడం కానివ్వండి, భూగర్భ జలాన్ని పెంచడం కానివ్వండి, ఇలాంటి ప్రత్యేక అవేర్నెస్ని ప్రారంభించారు. రానున్న నెల రోజుల పాటు ఈ అవేర్నెస్ ఉంటుంది. జస్ట్ గుర్తుంచుకోండి, క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ సంబంధిత అంశంతో మణిపూర్ రాష్ట్రం. ఇటీవల మణిపూర్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. మణిపూర్కి సంబంధించి ఫ్లాగ్ హాయిస్టింగ్ ఫెస్టివల్ ఎన్నికల ముందు రాజకీయ నాయకులకి సంబంధించి వారి ఇంటి ముందు జెండాను ఎగరవేయడం అని ఒక ఆనవాయితీ అని చెప్పాను, అలాంటివి కానివ్వండి. అండ్ ఇటీవల మణిపూర్కి సంబంధించి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సంబంధిత అంశంతో చక్హౌ రైస్ కూడా వార్తలు ఇచ్చింది, బ్లాక్ రైస్. ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక ప్రత్యేకమైన డీసెంట్రలైజ్డ్ పార్క్ వార్తలు నిలిచింది. వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్లో భాగంగా. అదేంటంటే డీసెంట్రలైజ్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ పార్క్. డీసెంట్రలైజ్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ పార్క్. సో వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి అంటున్నాను. సో ఇక్కడ వ్యర్థాలు ఉంటాయి. ఎక్కడ ఏర్పడిందంటే ఈస్ట్ ఢిల్లీ ప్రాంతంలో జాఫ్రా నగర్ ఏరియాలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు, ఎవరి ఆధ్వర్యంలో అంటే ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. భారతదేశంలో ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అనే ఒక ఆఫీస్ ఉంటుంది. సో ఆ కన్సర్న్ కార్యాలయం యొక్క టెక్నాలజీతో ఢిల్లీ ప్రభుత్వం ఈస్టర్న్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈ పార్క్ ఏర్పడింది. సో దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే వేస్ట్ టు వెల్త్, చెత్త నుండి ధనాన్ని సృష్టించాలి, సంపద నుండి, లేదా వెల్త్ ఫ్రమ్ వేస్ట్. సో ఢిల్లీలో ఉండే ఎమిట్ అయ్యే ప్రతిరోజు కూడా ఉద్గారమయ్యే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి, సాలిడ్ వేస్ట్ కానివ్వండి, అలా ఏదైనా వేస్ట్, ఈ వేస్ట్ కానివ్వండి, వాటన్నిటిని కూడా సేకరించేసేసి వాటిని ప్రాసెసింగ్ చేసేసి రీయూజ్లోకి తీసుకురావడం, లేదా వాటిని మొత్తాన్ని కూడా మేనేజ్ చేయడం దీని యొక్క ఉద్దేశం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల ఢిల్లీకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ఢిల్లీ ప్రస్తుతం ప్రపంచంలోనే ఇటీవల విడుదలైన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో 2021 ఆధారంగా రిలీజ్ అయిన 2022లో రిలీజ్ అయిన రిపోర్ట్లో ప్రపంచ
కాలుష్య రాజధానిగా ప్రత్యేకంగా ఉంది. అలా ఢిల్లీకి సంబంధించి ఇలాంటి మెజర్స్ తరచు మనం చూస్తున్నాం. వాయు కాలుష్యానికి సంబంధించి రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్ కానివ్వండి, యుద్ధ ప్రదర్శనకి విరుద్ధే కానివ్వండి, స్విచ్ ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ప్రత్యేక అవేర్నెస్సే కానివ్వండి, ఈవెన్ ఆడ్ నంబర్ సిస్టమే కానివ్వండి, స్మాగ్ టవరే కానివ్వండి, ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సంయుక్త సైనిక విన్యాసాలు. ఇండియాకి సంబంధించి కాదు, కొన్ని విన్యాసాలు ఇండియాకి సంబంధించి ఇంపార్టెంటే, కొన్ని విన్యాసాలు ఇండియా పార్టిసిపేట్ చేయకున్న ప్రముఖ విన్యాసాలు ఉంటాయి. అలా మార్చి మాసంలో ఇటీవల ప్రారంభమైన మార్చి 30న ప్రారంభమైన సంయుక్త సైనిక విన్యాసాలు యుఎస్ఏ అండ్ ఫిలిప్పీన్స్కి సంబంధించి. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద ఫిలిప్పీన్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మ్డ్ అంటే సాయుధులు, సైనికులకు సంబంధించి సైనిక విన్యాసాలు. దీని పేరేంటంటే బలికటన్. ఎగ్జామినేషన్లో ఒక్కటే అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన సంయుక్త సైనిక విన్యాసాలు బాలికటన్ సంయుక్త సైనిక విన్యాసాలు ఏ రెండు దేశాలకు సంబంధించి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఫిలిప్పీన్స్ సంబంధించి. ఈ రెండు దేశాల్లో ఈ సంవత్సరం ఆతిథ్యం వేదిక ఎక్కడంటే ఫిలిప్పీన్స్లో అని గుర్తుంచుకోండి. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అదే ఇండియాకి సంబంధించి అయితే ఏ బెటాలియన్ పార్టిసిపేట్ చేశారు ఇలాంటివన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలో నిలిచిన ఒక ఒప్పందం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి మరియు ఒక సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనే సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు ఇచ్చింది. ఈ ఒప్పందం యొక్క విలువ ఎంత అంటే 437 కోట్ల రూపాయలు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ వారు 437 కోట్ల రూపాయలను గోవా షిప్ యార్డ్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. దీనితో గోవా షిప్ యార్డ్ వారు ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్స్ని తయారు చేస్తారు. ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్స్ అంటే స్పెషల్ షిప్స్ ఏవైతే ఉంటాయో ఇండియన్ నేవీలో పనిచేసి అధునాతనమైన యుద్ధ నౌకలు ఉంటాయి కదా వాటిని తయారు చేయడం జరుగుతుంది. అలా వార్తలు నిలిచిన ఒప్పందం గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఐఎన్ఎస్లు కానివ్వండి, స్పెషల్ నావల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, వార్తలు నిలిచిన ఒప్పందాల గురించి కానివ్వండి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ సో బిమ్స్టెక్ 18th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ వార్తలు నిలిచింది. 18th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఎక్కడ ముగిసింది అంటే కొలంబోలో ముగిసింది. కొలంబో అంటే ఏంటి? ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో పేరుకుపోయింది. అలాంటి ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్న కొలంబో వేదికగా ఇటీవల 18th బిమ్స్టెక్ దేశాలకి సంబంధించిన మంత్రివర్గ సమావేశం జరిగింది. సో మంత్రిత్వ సమావేశం జరిగింది. అందులో భారతదేశం నుండి మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎవరు? సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు పార్టిసిపేట్ చేశారు. సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చర్చించిన అంశాలు ఏంటో చూసే కంటే ముందు బిమ్స్టెక్ గురించి చూద్దాం. సో బిమ్స్టెక్లో మొత్తం 7 దేశాలు ఉంటాయి. ఆ 7 దేశాలు ఏంటి అంటే నేపాల్, మ్యాప్ ఆధారంగా చూడండి, నేపాల్, భూటాన్, ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక. సో 7 దేశాలు ఉంటాయి. యాక్చువల్గా బిమ్స్టెక్ ఈ కూటమి ఎప్పుడు ఏర్పడిందంటే 1997లో ఏర్పడింది బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా. మరి బిమ్స్టెక్ ఈ దేశాల కూటమి యొక్క ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఏంటంటే సో అకౌంట్స్ ఫర్ 22% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. ప్రపంచంలో 100 మంది ఉన్నారనుకుంటే ఆ 100 మందిలో 22 మంది ఈ బిమ్స్టెక్ దేశాల్లోనే ఉంటారు. అందులో మెజారిటీ ఇండియానే, మనకి ఇండియా ఉంది కాబట్టి ఇంతవరకు రావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంబైన్డ్ జీడిపి ఈ దేశాలకి సంబంధించిన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వాల్యూ ఎంత అంటే $2.7 ట్రిలియన్. అండ్ నెక్స్ట్ 1/4 ఆఫ్ ద వరల్డ్స్ ట్రేడెడ్ గూడ్స్ అక్రాస్ బే ఎవ్రీ ఇయర్. సో ప్రపంచంలో 1/4 ఆఫ్ గూడ్స్ ఉంటాయి కదా ట్రేడ్ అవుతుంది ఈ దేశంలోనే జరుగుతాయట. 6 ఫోకస్ ఏరియాస్. అసలు బిమ్స్టెక్ ఏర్పాటు దేనికి సంబంధించి అంటే బిమ్స్టెక్ మొత్తం 6 అంశాలపైన ఏర్పడింది. అదేంటంటే ఈ దేశాల మధ్య ట్రేడ్, వాణిజ్యానికి సంబంధించి,
మరియు టెక్నాలజీ సాంకేతికతకి సంబంధించి, అండ్ ఎనర్జీ సో ఇంధనానికి సంబంధించి, అండ్ ట్రాన్స్పోర్ట్ రవాణాకి సంబంధించి, ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా, అండ్ అట్ ద సేమ్ టైం టూరిజంని డెవలప్ చేయాలి. ఈ దేశాల్లో చాలా ప్రాంతాలు కూడా మనకు టూరిజం పరంగా అద్భుతమైన ప్రాంతాలు, శ్రీలంకే కానివ్వండి, థాయిలాండ్, బ్యాంకాకే కానివ్వండి ఇలా. అండ్ నెక్స్ట్ ఫైనలీ ఫిషరీస్, ఎందుకంటే మ్యాక్సిమం ఈ దేశాలన్నీ కూడా సముద్ర సరిహద్దుతో కూడిన దేశాలు. సో సముద్ర ప్రాంతం కాబట్టి ఫిషరీస్లో డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో అలా బిమ్స్టెక్కి సంబంధించి ఈ దేశాలకి సంబంధించిన మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో భారతదేశం తరఫున సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు పార్టిసిపేట్ చేశారు. ఇందులో మెరైన్ కోఆపరేషన్ విషయంలో భారతదేశ సహకారం గురించి మాట్లాడారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎనర్జీ అండ్ టెక్నాలజీ పట్ల భారతదేశం యొక్క పాత్ర ఏంటని చెప్పేసి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా అడగకపోవచ్చు, మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ కాబట్టి శిఖరాగ్ర సమావేశాలు అయితే అడుగుతారు. కానీ బిమ్స్టెక్ వార్తలు ఇచ్చింది కాబట్టి బిమ్స్టెక్ గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఈరోజు మరొక అంశం, సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గారు నరేంద్ర సింగ్ తోమర్ గారు ఇటీవల లాంచ్ చేసిన ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం ఎవరి భాగస్వామ్యంతో, ఎవరి సహకారంతో రూపకల్పన చేయడం జరిగిందంటే నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా మరియు FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వీరి సహకారంతో రూపకల్పన చేయబడిన ఒక బుక్. ఆ బుక్ పేరు ఏంటంటే ఇండియన్ అగ్రికల్చర్ టువార్డ్స్ 2030 2030 సంవత్సరం వరకల్లా భారతదేశ వ్యవసాయం ఎలా ఉండబోతోంది అనే అంశం ఆధారంగా ఏర్పడిన పుస్తకం. టైటిల్ గుర్తుంచుకోండి. సో దీని యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే పాత్వేస్ ఫర్ ఎన్హాన్సింగ్ ఫార్మర్స్ ఇన్కమ్, రైతుల ఆదాయాన్ని ఏ విధంగా రెట్టింపు చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ ఫుడ్ అండ్ ఫార్మ్ సిస్టమ్స్. భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన స్ట్రాటజీతో కూడిన ఒక పుస్తకమే ఇండియన్ అగ్రికల్చర్ టువార్డ్స్ 2030 అనే ఒక పుస్తకాన్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వారు ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ పుస్తకాన్ని ఎవరు ఎడిట్ చేశారు, ఎవరు ఇందులో అసలు ప్రధానంగా సహకారం అందించడం జరిగింది ఆథర్స్ అంటే రమేష్ చంద్ గారు, అండ్ సెకండ్ వచ్చేసి ప్రమోద్ జోషి గారు, నెక్స్ట్ వచ్చేసి శ్యామ్ కడ్కా గారు. వీరు ముగ్గురు కూడా అగ్రికల్చరల్ సైంటిస్టులు అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీగల్ ఎయిడ్ క్లినిక్ అనే అంశం వార్తలు ఇచ్చింది. ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ. సో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటులో 2 సంస్థలు గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్, భారతదేశంలో మహిళల కోసం పనిచేస్తున్న ఒక జాతీయ సంస్థ, చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ అంటే ఒక చట్టం ఆధారంగా ఏర్పడింది. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1992 ఆధారంగా 1992 జనవరి 31 నుండి ఏర్పాటైన సంస్థ. సో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ మరియు సౌత్ ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, లేదా సౌత్ ఢిల్లీ కాదు, సో ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఈ 2 సంస్థల సహకారంతో లీగల్ ఎయిడ్ క్లినిక్ అనే ఒక అంశం ఏర్పడింది. లీగల్ ఎయిడ్ అంటే న్యాయ సేవ. ఎవరికి? మహిళలకి. భారతదేశంలో ముఖ్యంగా మహిళలకి సంబంధించి స్పెషల్ కౌన్సిలింగ్ని ఏర్పాటు చేయడం, వారికి కావాల్సిన మనోస్థైర్యాన్ని ఇవ్వడం. సో దానికోసం ఉద్దేశించబడిన ప్రత్యేక లీగల్ ఎయిడ్ క్లినిక్ ఇటీవల ఎవరి సహకారంతో ఏర్పడిందంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అండ్ ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మధ్య ఒప్పందం ఆధారంగా. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, సో వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే సిక్కిం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. కురువృద్ధుడు యాక్చువల్గా. సో తను యాక్చువల్గా 1929లో జన్మించిన వ్యక్తి. ఫార్మర్ సిక్కిం సీఎం, తన పేరు ఏంటంటే బీబీ గురుంగ్ గారు. బీబీ గురుంగ్, పర్సన్ పేరు షార్ట్గా గుర్తుంచుకోండి సరిపోతుంది, పూర్తి పేరు అవసరం లేదు. బీబీ గురుంగ్ అని గుర్తుంచుకోండి. బీబీ గురుంగ్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే సిక్కిం. అండ్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనగానే ఎక్కడ ఉంది? డెహ్రాడూన్. కొన్ని సెంటర్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా ప్రిలిమినరీ ఎగ్జామ్స్, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్, జనరల్ స్టడీస్ పేపర్లో, అది ఏ పోటీ పరీక్ష అయినా కూడా కొన్ని ముఖ్యమైన ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియా నుండి ఖచ్చితంగా ఒక ప్రశ్న మనకు కనబడుతూ ఉంటుంది. అలా వార్తలు నిలిచిన విన్యాసాలే కావచ్చు, వార్తలు నిలిచిన ఇండిసెసే కావచ్చు, వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలే కావచ్చు, అండ్ వార్తలు నిలిచిన ప్రముఖ కేంద్రాల గురించి కావచ్చు. సో ఇక్కడ ఒక సెంటర్ వార్తలు ఇచ్చింది, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ ఉంది? డెహ్రాడూన్లో ఉంది. సో డెహ్రాడూన్ వేదిక పనిచేసిన ఈ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సీనియర్ IFS అధికారి, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి రేణు సింగ్ గారు నూతన డైరెక్టర్గా, నూతన హెడ్గా నియమితులవుతూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్
సో ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా మీరాబాయ్ చాను గారు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. జస్ట్ తన గురించి ఒకే అంశం, ఇటీవల పద్మ పురస్కార వేడుకల్లో కూడా తనను చూడడం జరిగింది. అండ్ ఇటీవల ముగిసిన ఒలింపిక్స్లో కూడా, మనకు టోక్యో ఒలింపిక్స్లో కూడా వాస్తవానికి ఈ సీజన్లో, ఈ ఇయర్లో, ఈ సంవత్సరం జరిగిన టోక్యో ఒలింపిక్స్ 2021 ఏదైతే ఉంటుందో అందులో భారతదేశం తరపున మొట్టమొదటిసారి ఈ ఎడిషన్లో తనే గెలుచుకోవడం జరిగింది పథకాన్ని. సో అలాంటి మీరాబాయ్ చాను గారు ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా బీబీసీ వారిచే ప్రత్యేకంగా గుర్తించబడ్డారు. టు ద పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది క్రీడలకు సంబంధించి. అండ్ నెక్స్ట్, బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్క్ అంటాం. బార్కులు 2 ఉంటాయి భారతదేశంలో, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇక్కడ కనిపించేది బార్కే. కాబట్టి దీని ఫుల్ ఫామ్ ఏంటంటే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా. ఈ సంస్థకి నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులతో వార్తలు ఇచ్చారు, నూతన హెడ్గా ఎవరు నియమితులతో వార్తలు ఇచ్చారంటే శశి సిన్హా గారు. శశి సిన్హా ఈ సంస్థకి నూతన హెడ్ అని గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తలో నిలిచిన మరొక పర్సన్ రాబర్ట్ అబెలా గారు. మాల్టా అనే ఒక దేశానికి నూతన దేశాధినేతగా ఇటీవల ముగిసిన ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. ఒక దేశాధినేతగా వార్తలు ఇచ్చారు మాల్టా దేశానికి రాబర్ట్ అబెలా గారు. పర్సన్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి మనకు ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. ఫస్ట్ నుండి చూద్దాం. సో వినయ సామరస్య యోజన అనే ఒక ప్రత్యేక అంశం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం సరిస్కా టైగర్ రిజర్వ్ రాజస్థాన్కి సంబంధించి కార్చిచ్చులు అనే ఒక అంశంతో వార్త నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజీరంగా వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో ఇటీవల ఒంటికొమ్ము ఖడ్గమృగాల యొక్క సంఖ్య వాటి గణనలో గణనీయంగా పెరగడం జరిగింది. అండ్ యునెస్కోకి సంబంధించి టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్లో చోటు సంపాదించుకొని మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన రూట్ బ్రిడ్జెస్ వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్ క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ అవగాహన కార్యక్రమాన్ని మణిపూర్ రాష్ట్రం ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చింది. అండ్ డీసెంట్రలైజ్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ పార్క్ సంబంధిత అంశంతో సౌత్ ఢిల్లీ జాఫ్రానగర్. అండ్ వార్తలు నిలిచిన ఒక విన్యాసం, సంయుక్త సైనిక విన్యాసం బాలికటన్ అనే ఒక విన్యాసం ఫిలిప్పీన్స్ యుఎస్ ఆర్మీకి సంబంధించి. అండ్ వార్తలు నిలిచిన ఒక ఒప్పందం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి గోవా షిప్ యార్డ్కి సంబంధించి 437 కోట్ల రూపాయల ఒప్పందం. 8 ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్స్ సముద్ర ప్రాంతంలో నిఘా కోసం ఉపయోగించే అడ్వాన్స్డ్ షిప్లను తయారు చేయడం. అండ్ నెక్స్ట్ బిమ్స్టెక్. సో బిమ్స్టెక్కి సంబంధించి సంపూర్ణ సమాచారం ఏదైతే ఉంటుందో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ వారు ఆవిష్కరించిన భారతదేశంలో ప్రముఖ మంత్రిత్వ శాఖ అగ్రికల్చర్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు లాంచ్ చేసిన పుస్తకం. అండ్ నెక్స్ట్ లీగల్ ఎయిడ్ క్లినిక్ సంబంధిత అంశంతో ఢిల్లీ వార్తలు ఇచ్చింది. ఇక్కడ వార్తలు ఇచ్చిన ఒక ఒప్పందం ఏ సంస్థల మధ్య, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ జాతీయ సంస్థ అండ్ ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించి. వార్తలు నిలిచిన ఒక ముఖ్యమంత్రి మరణిస్తూ వార్తలు ఇచ్చారు, మాజీ ముఖ్యమంత్రి సిక్కింకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి నూతన హెడ్గా వార్తలు నిలిచిన నియమితులతో వార్తలు ఇచ్చిన రేణు సింగ్ గారు. అండ్ ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా బీబీసీ వారు ఎవరిని ప్రకటించారంటే మీరాబాయ్ చాను గారు. అండ్ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్కి నూతన హెడ్గా నియమితులతో వార్తలు ఇచ్చిన శశి సిన్హా గారు. అండ్ మాల్టా దేశానికి నూతన అధ్యక్షులుగా రాబర్ట్ అబెలా గారు ఇటీవల ఎన్నికవుతూ వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.